హాయ్ గైస్, దిస్ ఈస్ కృష్ణ. వెల్కమ్ టు ట్యూట్ మాంక్స్. సో ఈ వీడియోలో మనం కొత్త క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాం. క్వశ్చన్ వచ్చేసి చెక్ పర్మిటేషన్. సో క్వశ్చన్ చూస్తే గివెన్ టూ స్ట్రింగ్స్ రైట్ ఎ మెథడ్ టు డిసైడ్ ఇఫ్ వన్ ఈజ్ ఏ పర్మిటేషన్ ఆఫ్ ద అదర్. సో ఫస్ట్ పర్మిటేషన్ అంటే ఏంది? ఈ ప్రీ రిక్విసైడ్స్ అంటే మనకు ముందు తెలియాల్సిన నాలెడ్జ్ ఏంది? సో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ బేసిక్స్ తెలియాలి. మాకు తెలుసులేరా. మొత్తం డీప్గా రానవసరం లేదు, బేసిక్స్ ప్రతి ఒక్కరికి వచ్చు కాబట్టి జస్ట్ బేసిక్స్ తెలిస్తే చాలు. అయినా కానీ ఒకసారి టచ్ చేస్తున్నా. పర్మిటేషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాట్ అనే వర్డ్ ఉంది, దీంట్లో 3 లెటర్స్ ఉన్నాయి, అంటే 3 ఆల్ఫాబెట్స్. ఈ 3 ఆల్ఫాబెట్స్ని ఎన్ని డిఫరెంట్ వేస్గా మనం అరేంజ్ చేయొచ్చు అనేదే పర్మిటేషన్ అనమాట. ఓకే, సో మొత్తం 3 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో నేను 3 వర్డ్ పర్మిటేషన్స్ చూస్తున్నా. సో ఫస్ట్ ప్లేస్లో 3 పెట్టొచ్చు, సెకండ్ ప్లేస్లో ఇక్కడ ఆల్రెడీ ఒకటి వాడేసినాం కాబట్టి మిగతా 2 ఉంటాయి, అండ్ ఈ 2 ప్లేసెస్లో ఆల్రెడీ 2 వాడేసినాం కాబట్టి లాస్ట్కి ఒకటి మిగులుతుంది అనమాట. సో 3 ఇంటూ 2 ఇంటూ 1 దట్ ఈస్ టోటల్ 6. సో ఈ క్యాట్ అనే వర్డ్ని టోటల్ 6 టైమ్స్ అరేంజ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఫస్ట్ క్యాట్ ఉంది కదా, దాన్ని టీఏసీ లాగా, తర్వాత టీసీఏ లాగా, తర్వాత ఇట్లా డిఫరెంట్ అరేంజ్ చేసుకుంటూ వెళ్తే మనకి అట్లా టోటల్ 6 పాసిబిలిటీస్ ఉంటాయి అనమాట. ఓకేనా, ఇది పర్మిటేషన్. సో ఇది మీకు తెలుసు అని అనుకుంటున్నాను. సో ఇక్కడ మన అజంప్షన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ సెన్సిటివ్. మనం ఈ క్వశ్చన్లో వచ్చేసరికి క్యాపిటల్ జీ అండ్ స్మాల్ జీ ఈక్వలా, లేకపోతే క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీ ఈక్వలా అని అనుకోవాలన్నమాట. సో ఈ క్వశ్చన్లో మనం ఏం అజంప్షన్ చేసుకుంటామంటే ఈ రెండు డిఫరెంట్ అని అజ్యూమ్ చేసుకుంటాం. ఓకే, సో ఇంకోటి స్పేస్ని కన్సిడర్ చేయాలా. సో ఈ క్వశ్చన్లో నేను ఏం చేస్తా అంటే జీ, ఇక్కడ మొత్తం స్పేస్ ఉంది ఇటు దాకా, స్పేస్ ఏటీఈ అని ఉందనుకోండి, నెక్స్ట్ జిఏటిఈ ఉందనుకోండి, నేను ఏమనుకుంటా అంటే ఈ రెండు డిఫరెంట్ అనుకుంటాను అనమాట, ఎందుకంటే నేను స్పేస్ని కూడా ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం అప్రోచ్కి వెళ్దాం. సో మనకి 2 అప్రోచెస్ ఉంటాయి, ఒకటి బేసిక్ ఐడియా, ఇంకోటి అడిషనల్ డేటా స్ట్రక్చర్స్. ఈ బేసిక్ ఐడియా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన 2 స్ట్రింగ్స్ ఉంటాయి కదా. సో మనకి ఫస్ట్ స్ట్రింగ్, ఈ 2 స్ట్రింగ్స్ ఒకదానికొకటి పర్మిటేషనా అని అర్థం. ఫస్ట్ సెకండ్కి పర్మిటేషనా లేకపోతే సెకండ్ ఫస్ట్ పర్మిటేషనా అని చెప్పాలన్నట్టు. ఓకే, సో 2 స్ట్రింగ్స్ ఉంటాయి కదా, దీన్ని ఏం చేస్తామంటే మనం రెండింటిని సార్ట్ చేస్తాం. ఓకే, విల్ సార్ట్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్యాట్ అని ఉంది, దాని ఇంకోటి టీఏసీ అని ఉంది అనుకోండి, దీన్ని సార్ట్ చేస్తే ఏమవుతుంది, ఏసీటీ అవుతుంది. దీన్ని కూడా సార్ట్ చేస్తే ఏమవుతుంది, ఏసీటీ అవుతుంది. రెండు ఈక్వల్ కదా అని చెక్ చేస్తాం. ఈక్వల్ అయితే ఆ రెండు ఒకదానికొకటి పర్మిటేషన్ అని చెప్పిస్తాం. ఇది బేసిక్ ఐడియా. ఓకే, ఇది ఇన్ఎఫిషియంట్ అప్రోచ్, మ్యాక్సిమం దీని ఇన్లాగ్ అని ఉంటుంది దీన్ని. సో ఇక్కడ మనం ఇంకో అప్రోచ్ ఏంటంటే యూజింగ్ అడిషనల్ డేటా స్ట్రక్చర్, అది అర్రే. సో ఈ అప్రోచ్లో ఏం చేస్తామంటే మనం ప్రతి క్యారెక్టర్ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేస్తాం. దేంట్లో ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేస్తామంటే ఒక ఇంట్ అర్రేలో. ఓకే, సో క్యార్సెట్ అని మీకు ఫస్ట్ వీడియోలో చెప్పినా అనుకుంటా. ఓకే, సో ఆ ఫస్ట్ వీడియో చూడకపోయినా కానీ ఇక్కడ అర్థమవుతుంది మీకు, పర్లేదు. ఈ క్యార్సెట్ అంటే ఇక్కడ మనం అజంప్షన్ ఏం తీసుకుంటామంటే ఇన్పుట్ స్ట్రింగ్ ఉంది కదా, అది ఏ క్యారెక్టర్ సెట్ అంటే ఆస్కీనా యూనికోడా అని అంటాం. సో ఇక్కడ మనం ఏం అజ్యూమ్ చేసుకుంటామంటే ఇన్పుట్ క్యారెక్టర్ సెట్ ఆస్కీ అని అజ్యూమ్ చేసుకుంటాం. సో ఇన్పుట్ క్యారెక్టర్ సెట్ ఆస్కీ అని అజ్యూమ్ చేసుకుంటే దాంట్లో టోటల్ 128 యూనిక్ క్యారెక్టర్ సెట్స్ ఉంటాయి అనమాట. ఐ మీన్ యూనిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఒక ఇంటీజర్ అర్రే చేసుకుంటాం, దానికి ఒక పేరు ఇచ్చేస్తాం అనమాట. నేను క్యారెక్టర్ సెట్ అని పెట్టుకుంటాం, మీరు ఏదైనా పెట్టుకోండి. ఓకే, టోటల్ 128 యూనిక్ క్యారెక్టర్స్ అంటే 128 అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్ ఉందనుకోండి, దాన్ని లెఫ్ట్ టు రైట్ రీడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, రీడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ప్రతి క్యారెక్టర్ని దాని ఆస్కీ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఒక ఇంట్ అనే వేరియబుల్ తీసుకుంటాం, నేను దానికి వాల్యూ అని పేరు ఇచ్చిన, ఆ డైరెక్ట్ క్యారెక్టర్ ఉంది కదా, అంటే ఎస్టీఆర్ ఆఫ్ మనం డీల్ చేసే క్యారెక్టర్ ఉంటుంది కదా, దాన్ని డైరెక్ట్ ఇచ్చేసినాం అనుకోండి, దాని ఆస్కీ వాల్యూ వచ్చేస్తుంది. ఈ వాల్యూనే మనం ఇండెక్స్ లాగా వాడుకుంటాం అనమాట. సో ఇక్కడ దీంట్లో ఇండెక్స్ లాగా వాడుకొని క్యారెసెట్ ఆఫ్ ఆ వాల్యూలోకి వెళ్ళి అక్కడ మనం ప్లస్ చేస్తాం ఆ క్యారెక్టర్ని. ఓకే, ఆ వాల్యూని, ఈ డిఫాల్ట్ వాల్యూస్ అన్ని 0 ఉంటాయి అనమాట. దీంట్లో మనం అట్లా సెట్ చేసుకుంటాం. సో ఈ వాల్యూతో నా ఇండెక్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రీక్వెన్సీని ప్లస్ చేస్తాం అనమాట. అట్లా ఒక క్యారెక్టర్ని లెఫ్ట్ నుంచి రైట్, ఫస్ట్ స్ట్రింగ్ని లెఫ్ట్ నుంచి రైట్ రీడ్ చేస్తూ అన్ని క్యారెక్టర్స్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, అండ్ సెకండ్ స్ట్రింగ్ కూడా రీడ్ చేయాలి కదా. సో సెకండ్ స్ట్రింగ్ ఏంటంటే లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తాం. ఈసారి ఏం చేస్తామంటే మనం ఫ్రీక్వెన్సీని మైనస్ చేస్తాం, అంటే రెడ్యూస్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ స్ట్రింగ్లో ఆల్రెడీ వాల్యూస్ ఉంటాయి కదా, ఇందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ అనే స్ట్రింగ్ ఉంది, సెకండ్ ఇంకేదో స్ట్రింగ్ ఉంది. సో ఫస్ట్ సి దగ్గరికి వెళ్తుంది, దాని ఫ్రీక్వెన్సీ ప్లస్ అంటే 1 అవుతుంది. ఏ దగ్గరికి వెళ్ళి దాని ఫ్రీక్వెన్సీ 1 అవుతుంది. టీ దగ్గరికి వెళ్ళి దాని ఫ్రీక్వెన్సీ 1 అవుతుంది. ఓకేనా, సెకండ్ టైం ఇంకేదో స్ట్రింగ్ వస్తుంది. ఓకేనా, ఒక సెకండ్ దాంట్లో కూడా సంథింగ్ టీసీఏ అని ఉందనుకోండి,
టీ దగ్గరకు వస్తుంది మైనస్ మైనస్ చేస్తుంది సార్, అంటే ఫ్రీక్వెన్సీని ఎన్నిసార్లు క్యారెక్టర్ వచ్చిందో అన్నిసార్లు మైనస్ చేస్తుంది. టీ ఒకసారి వచ్చింది కాబట్టి మైనస్ జీరో అయిపోతుంది, టీ ఒకసారి వచ్చింది కాబట్టి జీరో అయిపోతుంది, ఏ వచ్చింది కాబట్టి జీరో అయిపోతుంది. అట్లా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ రెండిట్లో మ్యాచ్ అయినాయి అనుకోండి, మనకి అది పర్ముటేషన్ అని అర్థం. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు స్ట్రింగ్స్ డిఫరెంట్ లెంత్ ఉన్నాయి అనుకోండి, అది పర్ముటేషన్ అవుతుందా? ఎగ్జాంపుల్ క్యాట్ అని ఒకటి ఉంది, నెక్స్ట్ డిఓజిఈ అని ఉంది. ఈ రెండు ఈక్వల్ అవుతా? కాదు. సో బై డిఫాల్ట్ స్ట్రింగ్ లెంత్ డిఫరెంట్ ఉన్నాయి అనుకోండి, మనం డైరెక్ట్ అక్కడనే నాట్ ఈక్వల్ అని రిటర్న్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం బేసిక్ ఐడియా ఆల్గరిథం చూద్దాం. ఓకే, సో ఈ బేసిక్ ఐడియా ఏంటంటే ఆల్గరిథం, ఇది రిటర్న్ టైప్ ఏంది బూలియన్, అంటే మనం పర్ముటేషన్ అనే ఫంక్షన్కి ఈ ఆల్గరిథం అనమాట. ఓకే, ఆ రిటర్న్ టైప్ ఏంది బూలియన్, ఫాల్స్ ఆర్ ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఇన్పుట్ ఏం తీసుకుంటుంది, 2 స్ట్రింగ్స్ తీసుకుంటుంది. దీన్ని మనం క్యారెక్టర్ అర్రే అని కూడా పాస్ చేయొచ్చు. ఓకేనా, అడ్రస్ ఆఫ్ ద అర్రే ఇది. ఓకే, సో ఫస్ట్ స్ట్రింగ్ లెంత్ సెకండ్ స్ట్రింగ్ లెంత్ నాట్ ఈక్వల్ అయితే డైరెక్ట్ ఇక్కడనే రిటర్న్ ఫాల్స్ అనమాట. ఓకే, అండ్ ఏం చేద్దామంటే రెండు స్ట్రింగ్ స్టార్ట్ చేయమని చెప్పిన. ఓకే, సార్ట్ ఈ సార్ట్ ఏంటంటే ఒక ఎఫిషియంట్ సార్టింగ్ ఆల్గరిథం యూజ్ చేయండి. ఓకే, ఇన్ లాగ్ ఇన్ టైం పడే సార్టింగ్ ఆల్గరిథం యూజ్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక ఫోర్ లూప్ పెట్టినా అది లెఫ్ట్ నుంచి రైట్కి రీడ్ చేసుకుంటూ వెళ్తుంది. సో రెండు స్ట్రింగ్ లెన్స్ నాట్ ఈక్వల్ అయితే డైరెక్ట్ రిటర్న్ ఫాల్స్ అయిపోతుంది. ఒకటి ఈక్వల్ అయితే రెండింటిది సైజ్ ఒకటే కాబట్టి ఏదో ఒకటి తీసుకున్నా పర్లేదు ఇక్కడ సైజ్. ఓకే, ప్లస్ అయిపోతుంది. అండ్ ఆల్రెడీ రెండు సార్ట్ అయి ఉంటాయి కాబట్టి మనం దాని ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ దాని నెక్స్ట్ క్యారెక్టర్తో, అంటే ఫస్ట్ స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ సెకండ్ స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్, సో దాని రిలేటివ్ పొజిషన్ని రెండు స్ట్రింగ్స్లో చెక్ చేస్తాం అనమాట, రెండు ఈక్వలా కదా అని. సో ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నాట్ ఈక్వల్ అనుకో, డైరెక్ట్ రిటర్న్ ఫాల్స్. ఓకేనా, ఒకవేళ అన్ని ఈక్వల్ అనుకోండి, ఈ ఫర్ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత రిటర్న్ ట్రూ అనమాట. సో అది ఈ బేసిక్ అప్రోచ్. సో సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది ఎక్స్ట్రా అరే యూజ్ చేసే అప్రోచ్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం సేమ్ ఇది కూడా బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్. అంటే అది బోత్ స్ట్రింగ్స్ ఆర్ పర్ముటేషన్స్ ఆఫ్ ఈచ్ అదరా కాదా అని ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అండ్ పర్ముటేషన్ నేమ్ అని ఇచ్చిన, సో ఇది కూడా 2 స్ట్రింగ్ వాల్యూస్ తీసుకుంటుంది, ఆర్ క్యారెక్టర్ అరే. ఓకే, సో డైరెక్ట్ ఇక్కడ లెంత్ ఈక్వల్ కాకపోతే రిటర్న్ చేసేస్తాం. సో చెప్పిన కదా ఇంటి క్యారెట్ అని ఒకటి తీసుకుంటామని ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయడానికి. ఓకే, అదొకటి. సో ఇనిషియల్ వాల్యూస్ అన్ని 0 ఉంటాయి. సో ఫస్ట్ ఫర్ లూప్ ఏం చేస్తామో చూడండి, ఇది ఎన్ ఏంటంటే స్ట్రింగ్ లెంత్ ఆఫ్ 1 అనమాట. ఓకే, ఇంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు str1 ఆఫ్ i, అంటే ఆ ప్రజెంట్ డీల్ చేసే క్యారెక్టర్. ఓకే, ఆ క్యారెక్టర్ ఆస్కీ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, దాన్ని ఇండెక్స్ లాగా అనుకొని ఈ క్యార్ సెట్ ఉంది కదా, ఈ క్యార్ సెట్లోని ఆ ఇండెక్స్ దగ్గరికి వెళ్ళి దాన్ని ప్లస్ చేస్తున్నాం. అంటే అది ఇంటీజర్ కదా, ఇంటీజర్ టాటా టైప్ కదా. సో ప్లస్ అంటే ఒక +1 అన్నట్టు అర్థం. సో ఆ క్యారెక్టర్ ఎన్నిసార్లు ఓపిస్తే అన్నిసార్లు ప్లస్ అవుతుంది. సో ఒక ఫ్రీక్వెన్సీ వచ్చేస్తాం మనకి. ఓకేనా, ఇది ఒక ఫర్ లూప్. ఇంకో ఫర్ లూప్ ఏం చేస్తామంటే సేమ్ ఆ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ వరకు వెళ్తాం. సో ఇక్కడ కూడా అంతే, ఈ వాల్యూ అనే దాంట్లో మనం సెకండ్ డీల్ చేసే స్ట్రింగ్లోని క్యారెక్టర్ ఆస్కీ వాల్యూ తీసుకుంటాం, అంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఆస్కీ వాల్యూ తీసుకొని సేమ్ ఈ క్యార్ సెట్ ఉంది కదా, దీంట్లో ఆల్రెడీ ఒక ఫ్రీక్వెన్సీస్ వచ్చి ఉంటాయి కదా. ఓకేనా, సంథింగ్ ఒక దగ్గర 2, ఒక దగ్గర ఏం లేవు 0, 1 ఇట్లా సంథింగ్ ఏదో ఉంటాయి కదా. సో ఈ దీంట్లోనే ఏం చేస్తామంటే ఈ సెకండ్ స్ట్రింగ్కి సంబంధించిన క్యారెక్టర్స్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, దాన్ని మైనస్ చేస్తాం. సో ఈ క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, సంథింగ్ ABCD ఉంది అనుకోండి, ఈ క్యారెక్టర్ ఆల్రెడీ వచ్చింది అనుకోండి, 1 టైం 1 మైనస్ అయిపోతుంది. నెక్స్ట్ C ఆల్రెడీ వచ్చింది అనుకోండి, 1 టైం మైనస్ అయిపోతుంది. సో అట్లా చేసినప్పుడు ఏంటంటే అన్ని క్యారెక్టర్స్ 0 ఉంటేనే కదా, సో మనకి ఆల్రెడీ రెండు స్ట్రింగ్స్లో ఈక్వల్ వాల్యూస్ ఉన్నాయని తెలిసేది. సో అదనమాట. సో ఇది ఎందుకు పెట్టినాం మనం, ఇది ఎందుకు పెట్టాం నాకు కూడా తెలియదు. ఇది ఎందుకు పెట్టినా, ఈ కండిషన్ ఎందుకు చూడండి, ఇఫ్ క్యార్ సెట్ ఆఫ్ వాల్యూ <0 రిటర్న్ ఫాల్స్. ఓకే, ఇది ఏందో చూద్దాం ఎగ్జాంపుల్తో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే రెండు స్ట్రింగ్ లెంత్స్ ఈక్వల్ ఉన్నప్పుడే. ఓకేనా, అండ్ ఇనిషియల్ ఫ్రీక్వెన్సీ ప్రతి దాంట్లో 0తోనే ఉంటుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంది, ABC అని ఒక స్ట్రింగ్ తీసుకున్నా, సెకండ్ CAB అని ఒకటి తీసుకున్నా. సో ఇది స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2. సో దాని క్యార్ సెట్ అని ఒకటి ఒక ఇంట్ అరే తీసుకుంటాం కదా, క్యార్ సెట్ ఆఫ్ 128. అదేం చేస్తుందో చూద్దాం ఇప్పుడు. సో లెఫ్ట్ నుంచి రైట్ రీడ్ చేసుకుంటాం, ఏ వాల్యూ ఉంది, ఫస్ట్ టైం A టచ్ అయింది కాబట్టి ఇక్కడ 0 ఉంటుంది, ప్లస్ అవుతుంది కాబట్టి 1 అవుతుంది, B టచ్ అయింది 1 అవుతుంది, C టచ్ అయింది 1 అవుతుంది. ఓకేనా, సో స్ట్రింగ్ రీడ్ అయిపోయింది కాబట్టి ఓకే. సో సెకండ్ ఫర్ లూప్ ఇది. ఓకే, ఇప్పుడు CAB ఉంది, C దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఈ సెకండ్ టైం రీడ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మైనస్ చేయాలి. సో ఇది కాస్త 0 అయిపోతుంది, ఈ A కాస్త 0 అయిపోతుంది, ఈ B కాస్త 0 అయిపోతుంది. సో అన్ని జీరోస్ ఉన్నాయి కదా, డన్. ఇది మనం ఈ రెండు పర్ముటేషన్ అని రిటర్న్ చేస్తాం అనమాట. ఓకే, అంటే ఈ మొత్తం లూప్ రిటర్న్ ట్రూ పెట్టినాం కదా, అదనమాట. ఓకే, అయిపోయాయి. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి, ABCDE. ఇక్కడ A వచ్చింది 1 వచ్చేస్తుంది దాని ఫ్రీక్వెన్సీ, B వచ్చింది 1, C వచ్చింది 1. ఓకేనా,
ఈ స్ట్రింగ్తోని ఒక ఫర్ లూప్ అయిపోతుంది. దీని ఫ్రీక్వెన్సీస్ అన్ని వచ్చేసినాయి. ఇప్పుడు సెకండ్ స్ట్రింగ్ని రీడ్ చేస్తాం లెఫ్ట్ నుంచి రైట్ వరకు. అండ్ ఈ టైంలో ఏం చేస్తున్నాం మనం ఫ్రీక్వెన్సీని మైనస్ చేస్తాం. సో సి వచ్చింది, సి మైనస్ చేస్తే ఏమవుతుంది 0 అయిపోతుంది. డి వచ్చింది, సో డి ఆల్రెడీ ముందు ఇనిషియల్గా 0 ఉంటుంది, కానీ ఇక్కడ ఏమవుతుంది -1 అయింది. ఓకేనా. ఈ ఉంది, ఈ ఆల్రెడీ ముందు 0 ఉంటుంది. ఓకే, ఇది ఇంతకుముందు స్ట్రింగ్లో రాలేదన్నమాట ఈ డి, సో అందుకే ఇవి జీరోస్ ఉంటాయి. ఓకే, ఈ ఉంది, ఇది కూడా -1 అయిపోతుంది. సో ఇక్కడ ఏంది -1 అని ఒకటి వచ్చింది, పక్కన పెడదాం. అండ్ మనం ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఈ రెండు మనకి పర్మిటేషన్ కాదు. ఓకే, సో అదొకటి. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏఏసి AAC అండ్ AACE. ఓకే, ఈ AAC చూడండి, ఏ వచ్చింది ఫస్ట్ 1, నెక్స్ట్ ఏ వచ్చింది కాబట్టి ఇది 2 అవుతుంది, నెక్స్ట్ ఏ వచ్చింది కాబట్టి ఇది 3 అవుతుంది, సో ఇది 3. సి వచ్చింది కాబట్టి సి ప్లేస్లో 1, సో మిగతా అన్ని జీరోస్ ఉన్నాయి. ఓకే, ABCDE. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రింగ్ రీడింగ్ అయిపోయింది. సెకండ్ స్ట్రింగ్ రీడ్ చూడండి, ఏ వచ్చింది, సో 1 టైం మైనస్, సో ఇది 2 అవుతుంది. ఇంకో ఏ వచ్చింది, ఇది మైనస్ అయిపోయి 1 అయిపోతుంది. ఓకే, సో సి వచ్చింది, సి ప్లేస్లో 1/0 వచ్చేస్తుంది. ఈ వచ్చింది, ఈ ముందు 0 ఉంది కాబట్టి ఇక్కడ -1 వచ్చేస్తుంది. సో ఈ రెండు కూడా మనకి ఇక్కడ ఈ అనేది ఎక్స్ట్రా క్యారెక్టర్ వెళ్ళింది, సో ఇది పర్మిటేషన్ కాదు ఇది కూడా. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, AAC AAB. ఇక్కడ 3 ఏస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 వచ్చేస్తుంది, సి ఉంది కాబట్టి ఇక్కడ 1 వచ్చేస్తుంది, ఇక్కడ బి లేవు ఏం లేవు కాబట్టి 0 ఓకే, ఇక్కడ 3 ఏస్ ఉన్నాయి కాబట్టి 3 ఏస్ మైనస్ అయిపోయి 0 అయిపోతుంది. అండ్ ఇక్కడ బి ఉంది కాబట్టి బి ఇనిషియల్ 0 ఉంది కాబట్టి -1 అయిపోతుంది. సో ఇది ఒకటి. అండ్ ఇక్కడ ఈ ఫస్ట్ స్ట్రింగ్లో బి లేదు, సెకండ్ స్ట్రింగ్లో బి ఉంది కాబట్టి ఈ రెండు ఎట్లాగో పర్మిటేషన్స్ కాదు. ఇక్కడ నుండి AAC అండ్ AAC. ఇక్కడ ఫస్ట్ రీడ్ చేసినప్పుడు ఇక్కడ 3 అవుతుంది, దీన్ని సి 1 అయిపోతుంది, బి ఎట్లా 0 ఉంటుంది. ఇక్కడ మీరు ఈ సెకండ్ స్ట్రింగ్ రీడ్ చేసేటప్పుడు ఏం చేయమని చెప్పిన ఈచ్ క్యారెక్టర్ ఫ్రీక్వెన్సీ మైనస్ చేయమని. సో 2 ఏస్ ఉన్నాయి కాబట్టి 3 - 2 1 అయిపోతుంది. సి 2 ఉన్నాయి కాబట్టి 1 - 2 ఏమవుతుంది -1 వచ్చేస్తుంది. సో మీరు ఎక్కడ చూసినా కానీ ఈ రెండు పర్మిటేషన్స్ ఆఫ్ ఈచ్ అదర్ కాదు, ఈ రెండు కూడా పర్మిటేషన్స్ ఆఫ్ ఈచ్ అదర్ కాదు, ఈ రెండు కూడా పర్మిటేషన్స్ ఆఫ్ ఈచ్ అదర్ కాదు, ఈ రెండు కూడా పర్మిటేషన్స్ ఆఫ్ ఈచ్ అదర్ కాదు. సో మీరు ఎక్కడ చూసినా -1 వచ్చింది, అదే మ్యాజిక్. సో అందుకే ఈ కండిషన్ పెట్టినా నేను. అందుకే ఈ కండిషన్ పెట్టినా. సో సెకండ్ స్ట్రింగ్ రీడ్ చేసేటప్పుడు ఈ సెకండ్ స్ట్రింగ్లో ప్రజెంట్ డీల్ చేసే క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ ఒకవేళ దాని ఫ్రీక్వెన్సీ <0 ఉందనుకోండి. ఓకే, అప్పుడు డైరెక్ట్ రిటర్న్ ఫాల్స్. అంటే దాని అర్థం ఏంది, ఇది దీనిలో లేనప్పుడు ఇది ఎక్స్ట్రా వచ్చిందనో లేకపోతే అది ఫస్ట్ దాంట్లో లేని క్యారెక్టర్ ఏదో ఒకటి అయి ఉంటుంది అనమాట. సో అందుకే అని పెట్టిన. ఓకే, అదన్నమాట కథ. ఓకే, సో నేను ఇట్లానే మీకు ఫన్నీగా చెప్పాలి అనుకుంటే, అండ్ నా ఇంటెన్షన్ ఏంటంటే మీరు ఫన్గా నేర్చుకుంటే ఏదైనా గుర్తుంటుంది. సో ఇప్పుడు నేను మీమ్స్ పెట్టిన, ఆ మీమ్స్ పెడితే ఏమవుతుంది, ఆ మీమ్ చూసినప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ గుర్తొస్తుంది. ఆర్ఎల్స్ మీరు నవ్వుకుంటారు, కానీ మీకు ఎందుకు నవ్వుకున్నారో రీజన్ తెలుస్తుంది. ఓకేనా, ఆ రీజన్ ఏందో మీకు తెలుస్తుంది కాబట్టి మీకు గుర్తుంటుంది. సో ఆ గుర్తుండడం అనేది ఇంపార్టెంట్, అందుకే నేను ఇట్లా ఫన్నీ చెప్తున్నాను. ఓకేనా, సో మీకు ఈ వే ఆఫ్ టీచింగ్ నచ్చింది అనుకోండి, ఐ జస్ట్ నీడ్ యువర్ సపోర్ట్ అనమాట. ఓకేనా, నాకు సపోర్ట్ వస్తే నేను ఇంకా జోస్తో ఫుల్ వీడియోస్ చేస్తాను అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. వివేకంతో ఆలోచించండి. ఒకవేళ ఈ వే ఆఫ్ టీచింగ్ మీకు నచ్చి ఏమన్నా నేర్చుకొని ఉంటే మీరు కొంచెం షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ get them subscribed. Thank you. I will catch you with another question in the next video.